స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంపార్టెంట్ సెల్ ఆర్గనెల్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ న్యూక్లియస్, గొల్గి కాంప్లెక్స్, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ రైబోజోమ్స్. న్యూక్లియస్. స్టడీ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ క్యారియాలజీ. న్యూక్లియస్ గురించి చదివేదాన్ని మనం ఏమంటామంటే క్యారియాలజీ. వాట్ వి కాల్ క్యారియాలజీ. ఫస్ట్ టైం న్యూక్లియస్ని ఒక సైంటిస్ట్ అబ్జర్వ్ చేశారు. ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ ఈజ్ రాబర్ట్ బ్రౌన్. ఈ రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం న్యూక్లియస్ని అబ్జర్వ్ చేశారు. ఎక్కడ అబ్జర్వ్ చేశారంటే ఒక ప్లాంట్, ఆర్కిడ్ ప్లాంట్ యొక్క రూట్స్లో అబ్జర్వ్ చేశారు. ఆర్కిడ్ ప్లాంట్. రాబర్ట్ బ్రౌన్ అనే ఒక సైంటిస్ట్ ఫస్ట్ టైం న్యూక్లియస్ని అబ్జర్వ్ చేశారు. ఎక్కడ అబ్జర్వ్ చేశారంటే రూట్స్ ఆఫ్ ఆర్కిడ్ ప్లాంట్. రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్డ్ ఆర్ అబ్జర్వ్ న్యూక్లియస్ ఇన్ రూట్స్ ఆఫ్ ఆర్కిడ్ ప్లాంట్. న్యూక్లియస్ లోపల ఉండే ఫ్లూయిడ్ని మనం ఏమంటామంటే న్యూక్లియోప్లాజం. న్యూక్లియస్ లోపల ఉండే ఫ్లూయిడ్ని మనం వాట్ వి కాల్ న్యూక్లియోప్లాజం. న్యూక్లియోప్లాజం అంటే ఏంటంటే న్యూక్లియస్ లోపల ఉండే ఫ్లూయిడ్ని న్యూక్లియోప్లాజం అంటాం. న్యూక్లియస్ అనే సెల్ ఆర్గనెల్ ఇది ఏంటంటే ఫస్ట్ లార్జెస్ట్ సెల్ ఆర్గనెల్. మనకి సెల్ ఆర్గనెల్స్లో చాలా టైప్స్ ఉంటాయి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, మైటోకాండ్రియా, గోల్గి కాంప్లెక్స్, లైసోజోమ్స్, రైబోజోమ్స్, సో ఆన్. మనకి చాలా సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఈ అన్ని సెల్ ఆర్గనెల్స్ మొత్తంలో ఫస్ట్ సెల్ ఆర్గనెల్ ఏంటి, ఇంపార్టెంట్ లార్జెస్ట్ సెల్ ఆర్గనెల్ ఏంటి అంటే న్యూక్లియస్. సో మనం న్యూక్లియస్ని ఏమంటామంటే largest cell organelle. Largest cell organelle is nucleus.